మనం ఎన్ని స్వీట్లు చేసుకున్నా రవ్వ కేసరి టేస్ట్, రవ్వ కేసరి పట్ల ఉన్న ఫేవరిజం డిఫరెంట్ కదా. సో ఇప్పుడు చేసుకుందాం ఈ ఇంగ్రీడియంట్స్తో. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుందాం. అందులో కాస్త నెయ్యి వేసుకుని మనం డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. రవ్వ కేసరికి మెయిన్ టేస్ట్ ఘీలోనే, సో బాగా వేయండి నెయ్యి, మంచి టేస్ట్ ఇస్తుంది. కొంచెం క్యాజూస్ చాప్ చేసుకుని వేసి వీటికి ఆ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దోరగా వేయించుకుందాం. ఇది కొంత టైం పడుతుంది. సో ఇవి బాగా ఫ్రై అయ్యాక మీరు వీటితో పాటు కిస్మిస్ వేసుకోవచ్చు. సో బాగా మనకి నచ్చిన కలర్ వచ్చింది కదా, కొంచెం కిస్మిస్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేయండి. ఇది ఎక్కువ టైం పట్టదు, కిస్మిస్కి తక్కువ టైం సరిపోతుంది, ఫాస్ట్గానే వేగిపోతాయి. వేగిపోయాక వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మళ్ళీ సేమ్ ప్యాన్లోని ఒక 1 కప్ సూజీ తీసుకోండి. యాక్చువల్లీ అది ½ కప్ మెజర్, కానీ నేను 1 కప్ అని చెప్తున్నాను, ఎందుకంటే మనకి మిగిలినవన్నీ ఆ కప్ని బేస్ చేసుకొని రేషియోస్లో తీసుకుంటాం కాబట్టి. సో 1 కప్పు సూజీకి 1 కప్పు షుగర్ అనమాట. కొంతమంది 1.5 వేస్తారు, బట్ నాకు ఎక్కువ అనిపిస్తుంది, అందుకే 1కి 1. సో ఈ రవ్వని బాగా వేపుకోవాలి. ఇదంతా బాగా వేగితే మనకి హల్వా అంత టేస్ట్ వస్తుంది. మనకి వేగగానే కలర్ మారుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు అన్నాను కదా, అలా 3 కప్స్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసి బాయిల్ చేయండి నెమ్మదిగా. సో ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఇది కంప్లీట్లీ ఆప్షనల్, లేకపోయినా చేసుకోవచ్చు మీరు. ఇది నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఆరెంజ్ కలర్, జస్ట్ మంచి అపియరెన్స్ కోసం అంతే. కంపల్సరీ కాదు, మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. మీకు హల్వా వైట్ కలర్లో ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. సో అదే లవ్లీ టేస్ట్ ఉంటుంది కాబట్టి పెద్ద పర్వాలేదు. ఇప్పుడు మనం వేపు ఉంచుకున్న రవ్వని నెమ్మదిగా వేసి అలా తిప్పుతూ ఉండండి. అలా తిప్పుతూ ఉంటే మనకి ఏంటంటే ఉండలు కట్టవు. ఒకవేళ చిన్నవి కట్టినా మీరు ఆ వేడి మీద అలా బ్రేక్ చేసేయచ్చు. సో ఇంకేం లేదండి, అలా జాగ్రత్తగా సిమ్లో పెట్టి అలా తిప్పుకోవడమే. రవ్వ ఉడుకుతుంది ఆ వాటర్లోని నెమ్మదిగా. ఇది చాలా సులువుగా చేసుకునే స్వీట్. కొత్తగా వంట రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఏదైనా స్వీట్ చేయాలి తినాలి అనిపిస్తే మాత్రం మీరు హ్యాపీగా సూజీ హల్వా చేసేసుకోవచ్చు. అన్నిటికన్నా సులువైన స్వీట్. దీనికి అంత టెక్నికల్గా ఏమీ అంత కష్టపడక్కర్లేదు. మనకి రవ్వ ఉడికినట్టు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు 1 కప్పు సూజీకి 1 కప్పు షుగర్, అలా షుగర్ వేసేసి కొంచెం కలిపేయండి. మళ్ళీ పల్చబడుతుంది. ఇప్పుడు షుగర్ వచ్చింది కదా, షుగర్ మెల్ట్ అవుతుంది. సో మనకి హల్వా కొంచెం మెల్ట్ అవుతుంది, అదే పల్చబడుతుంది. అలా సిమ్లో అలా తిప్పుకుంటే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది హల్వా. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది. సో దీంట్లోని కొంచెం యాలక పొడి వేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. మంచి ఇది టేస్ట్కి యాడ్ అవుతుంది, మనకి మంచి స్మెల్ కూడా. సో అంతేనండి, మీరు నెయ్యి వేసుకోండి దాని మీద. ఈ సూజీ హల్వాకి మంచి నెయ్యే మంచి టేస్ట్ ఇస్తుంది. సో అదిగోండి అయిపోయింది. మీరు ఇంట్లో హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. రవ్వ కేసరి ఫాస్ట్గా అయిపోతుంది, చక్కగా మనకి స్వీట్ తినాలనిపిస్తే చేసుకోవచ్చు అంతే. థ్యాంక్ యూ.